ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ను కలవనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. అనర్హత పిటిషన్లపై పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీ రిప్లై ఇచ్చేందుకు స్పీకర్ ఇచ్చిన 3 రోజుల గడువు నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ అన్ని ఆధారాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి సమాధానమివ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ను కలవనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. అనర్హత పిటిషన్లపై పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీ రిప్లై ఇచ్చేందుకు స్పీకర్ ఇచ్చిన 3 రోజుల గడువు నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ అన్ని ఆధారాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి సమాధానం ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ సమయాన్ని కోరింది బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎవరైతే ఉన్నారో వారిపైన అనర్హత వేటేయాలని చెప్పేసి ఇటీవల కొంత ఒత్తిడి పెంచుతుంది. గత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలలలోపు వారిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అందులో భాగంగా స్పీకర్ నిన్న మొన్న కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వివరణ తీసుకున్నారో వారి నుంచి వివరణ తీసుకున్నారు. వారంతా కూడా మళ్ళీ ఏదైతే పాస్పర్ల దాసరి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పిన మాటలకు ఏవైతే ఉందో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే వారికి సంబంధించిన పిటిషన్లు ఇచ్చారో వారిపై అనర్హత వేటు వేయాలని 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్లు ఇచ్చారు స్పీకర్ కి. ఆ స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఇవాళ మరొకసారి వివరణ కోరనుంది. మీరు అంతా కూడా పార్టీ ఫిరాయించిందని చెప్పేసి పిటిషన్ ఇచ్చారు. కానీ 10 మందిలో 8 మంది ఇప్పటికే మేము పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనూ కేవలం అభివృద్ధి కోసమే కలిశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానిపై వివరణ ఇవ్వాలని వాళ్ళ కోరిన నేపథ్యంలో 3 రోజుల గడువు బిగించి ఆ 3 రోజుల గడువు ఇవాళతో ముగినున్న నేపథ్యంలో వారికి సంబంధించి వివరణ తీసుకోనుంది. అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వారిపై కఠినంగా వివరిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలి, అనేక చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగానికి లోబడే వారంతా కూడా ఎన్నుకున్నారు కనుక ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి వారు వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి పట్టుపడుతుంది. ఇవాళ మరొకసారి వారు ఇచ్చిన వివరణ పూర్తిగా అసంబద్ధం, అవాస్తవం. ఇది అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు సైతం దీన్ని తప్పుపట్టింది. సుప్రీంకోర్టులో సైతం మేము పూర్తి ఆధారాలను సమర్పించాము, ఆధారాలన్నీ కూడా ఇవాళ మరొకసారి మేము స్పీకర్కి ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఏదైతే పార్టీ మారలేదని చెప్తున్నారో ఆధారాలు చూపెడుతున్నారో అవన్నీ శుద్ధ అబద్ధం. ఆనాడు పార్టీ మారినట్లు స్వయంగా పిసిసి నుంచి ప్రెస్ నోట్ రావడం కావచ్చు, సీఎంఓ నుంచి ప్రెస్ నోట్ రావడం కావచ్చు, అనేక మీడియాలు ఈ వార్తా ప్రసారాలు చేసి ఇన్ని కూడా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు అన్ని కూడా మేము సమర్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వారిని అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ వాళ్ళ స్పీకర్ అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా చైర్మన్ కి ఇచ్చి చైర్మన్ ఏదైతే మండలి ఏదైతే శాసనసభ కార్యదర్శికి ఉన్నారో కార్యదర్శికి మేము వివరణ ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పటికైనా వారు తప్పును ఒప్పుకొని ఆ ప్రజాక్షేత్రంలో రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ స్పీకర్ సంబంధించి ప్రధానంగా స్పీకర్ కూడా పదే ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా వెంటనే వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఇటు ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు ఒక దానము కార్యం మినహా మిగతా 8 మంది ఇప్పటికే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు విన్నామని చెప్పేసి వారు ఏదైతే అసంబద్ధ అవాస్తవాలను మళ్ళొక్కసారి చెప్పారో అవి పూర్తిగా తప్పు అని చెప్పేసి నిరూపించడం కోసం ఇవాళ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్ని ఆస్కారాలు సంధించింది. ఇవాళ మరొకసారి కూడా అన్ని ఆధారాలతో తాత్పర్యం జరుగుతూనే వస్తోంది కదా లివిల్, ఇప్పుడేమైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ ఏదైతే సుప్రీంకోర్టు గడువు ఉందో సుప్రీంకోర్టు గడువు లోపు వారిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు బిగించింది. ఆ గడువు లోపు నిర్ణయం తీసుకోవాలి కనుక ఇవాళ ఖచ్చితంగా వీరు 10 మందిలో 8 మంది
మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పిన నేపథ్యంలో అవన్నీ అవాస్తవం అని మరొకసారి నిరూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం స్పీకర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే వస్తుంది. ఆ 10 మంది పైన వేటు పడుతుంది అనేది మాత్రం ఇవాళ రాజ్యాంగం చెప్తుంది, అనేక చట్టాలు చెప్తున్నాయి. ఆ 10 మంది డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఆ గడువు లోపు మేము సుప్రీంకోర్టు తలుపు తట్టుతాం, ఖచ్చితంగా వారిపై అనర్హత వేటు వేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. మళ్ళీ కూడా ఇవాళ వివరణ పూర్తి ఆధారాలతో ఇవ్వనుంది. ఆధారాలతో ఇవి ఇచ్చి వారి అనర్హత వేటు పడే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా స్పీకర్ ను కోరనున్నారు. ఇటు అసెంబ్లీ సెక్రటరీని సైతం ఒత్తిడి తేనున్నారు. ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ కలిసి ఆ తర్వాత సెక్రటరీ కలిసి ఆధారాలన్నీ సమర్పిస్తే ఇవే ఆధారాలు మళ్ళీ కూడా మేము సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోకపోతే మేము మళ్ళీ కూడా కోర్టు కంటెంప్ట్ కిందకి వెళ్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి వీరిపైన చర్యలు తీసుకునేలా మేము చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ భాగమైన కొన్ని సవరణలు ఏదో దానికి ఆధారంగా వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పీకర్ దగ్గర ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని చెప్పేసి కూడా ఆనాడు సిబిఐ ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ గైడ్ లైన్స్ ఆధారంగా స్పీకర్ కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ 10 మంది ఇప్పటికే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. అంటే కేవలం వాస్తవాలను కప్పిపుచ్చేందుకే అనేకమైన అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ స్పీకర్ కు సైతం తప్పుడు వివరణ ఇచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సునీత. Right, Livil. Thank you.